విశాఖలో అంతరించిపోతున్న నీటి వనరులు వాటిని కాపాడుకునే విధానాలపై గ్రేటర్ విశాఖ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు లెఫ్టినెంట్ కల్నల్ సుబ్బారావు, ఉపాధ్యక్షులు సోహన్ హటంగడితో పాటు పలువురు నగర పౌరులు హాజరై నీటి వనరుల రక్షణపై చర్చించారు. జీవీసీఎఫ్ ఉపాధ్యక్షులు సోహన్ హటంగుడి మాట్లాడుతూ నగరంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామని తెలిపారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దాన్ ఫౌండేషన్ చెందిన లోకేష్ సిండ్రామ్ మాట్లాడుతూ ప్రకృతి అందాలకు ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరైన విశాఖ అద్భుతమైన నీటి పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందన్నారు. నగరంలోని 179 నీటి వనరులపై ప్రాథమిక సమాచారాన్ని సంకలనం చేస్తూ వివరించారు. వాస్తవానికి విశాఖ జిల్లా 5 నది పరివాహక ప్రాంతాల్లో ఉందని తెలిపారు. నగరంలో దహరా లేదా ఊట అనే పేర్లతో పిలుస్తున్న పలు ప్రాంతాలు ఉన్నాయని, వాటి స్వభావాన్ని కోల్పోకుండా పరిరక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నగర పాలసీ ఎజెండాలో నీటి నిర్వహణను చేర్చడం ద్వారా విశాఖలో ప్రజల జీవన నాణ్యత తప్పకుండా మెరుగుపరచవచ్చునని పేర్కొన్నారు. మీకు జీవీసీఎఫ్ ఏంటని మీకు తెలియాలంటే ఇట్ ఈస్ గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్స్ ఫోరం. లాస్ట్ మిడిల్ ఆఫ్ 2023 మనం లాంచ్ చేసాం, మనం స్టార్ట్ చేసాం. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి. అండ్ విశాఖపట్నం మన అంతా డెవలప్మెంట్ మోడ్లో ఉన్నాం కాబట్టి అది మనం సస్టైనబిలిటీ మర్చిపోకూడదు. విశాఖపట్నం సిటీ మాకు సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, సీనియర్ పీపుల్, బెటర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, గ్రీనింగ్ ఆఫ్ వైజాగ్, పొల్యూషన్ కంట్రోల్, ఈ పాయింట్స్ అంతా మేము డిస్కస్ చేస్తాం అండ్ మనం ప్రమోట్ చేస్తాం. మేము వాటర్ బాడీస్ సంగతి మాట్లాడాము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ వాటర్ బాడీస్. ఎందుకంటే వాటర్ బాడీస్ మీదని మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. వాటర్ బాడీస్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అది మనం సేవ్ చేయాలంటే వాటర్ బాడీస్ మనం అది వాటర్ బాడీస్ సంగతి ఆలోచించాలి. అండ్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ దట్ వాటర్ బాడీస్ ఆర్ నర్చర్డ్, developed, rejuvenated and made in good condition, because ఫ్యూచర్లోని వాటర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమోడిటీ. అందుకే మనం స్పెషల్ కేర్ తీసుకోవాలి వాటర్ సంగతి. మన పేరు లోకేష్, దాన్ ఫౌండేషన్ నుంచి వచ్చాను. ఇప్పుడు విశాఖపట్నத்தில் 179 వాటర్ బాడీస్ ఉన్నాయి. அதில் 40 వాటర్ బాడీస్ నీడ్ కైండ్ ఆఫ్ అర్జెంట్ రివైవల్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో அதில் ఏంటంటే వైజాగ్ ఫుల్ ఆఫ్ దారా ఉన్నాయి. విశాఖపట్నத்தில் ఏరకొరే లైక్ 15 దారాస్ ఉన్నాయి. I 15 daras has to be protected. Vizag itself a spring shed ecosystem. So hydrological revival is a need of the hour. That's what we are insisting in this meeting.